హలో అండి. నమస్తే. ఈరోజు నుంచి అంటే ఒక 1 వీక్ వరకు అంటే ఇప్పటి నుంచి 1 వీక్ వరకు మీకెలా ఉండబోతుంది? 1 వీక్ మీకు ఈ రోజు నుంచి 1 వీక్‌కి 1 వీక్ ఎలా ఉండబోతుంది మీకు? మీ లైఫ్‌లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? ఏం జరగబోతోంది అనేది ఈరోజు చూద్దాం మనము. ఏంటి అంటే ఇది జనరల్ రీడింగ్. ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. ఇది పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటే పాజిటివ్ ఎనర్జీస్ రావచ్చు. నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటే నెగెటివ్ ఎనర్జీస్ రావచ్చు. సో, చూద్దాము మీకు ఎక్కువ ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి? పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా ఈ వారము? నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయా? చూద్దామండి. ఎవరికైనా కనెక్ట్ అవుతుందన్నాను కదా! సో, ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, నేను చెప్పే అఫర్మేషన్స్ మీరు నాకు కమెంట్స్‌లో పెట్టి, తర్వాత మీరు కూడా అఫర్మ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. అప్పుడే మీకు ఈ పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే, పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టినాను. పర్సనల్ రీడింగ్స్ ఎవరైనా చెప్పించుకోవాలనుకుంటే అది పెయిడ్ రీడింగ్ అండి. ఫ్రీ కాదు. సో, మీరు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టినాను. నిదానంగా చదివి మీకు నచ్చితే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ అలో లేదండి. కాల్స్ చేయకండి. నేను అవైలబుల్‌గా ఉండను. దయచేసి కాల్స్ చేయకండి. మెసేజ్ పెట్టండి. రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, మనం చూద్దాము ఈ 1 వీక్ మీకు ఈ జరగబోయే ఇప్పటి నుంచి 1 వీక్‌లో ఏ విధంగా మీకు ఉండబోతుంది. ఇది టైమ్‌లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీ ముందుకైతే వస్తుందో అప్పటి నుంచి మీకు వర్తిస్తుంది. సో, ఇది జెండర్‌లెస్ ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వాళ్ళు చూడొచ్చు, పెళ్లి కాని వాళ్ళు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. లేడీస్ చూడొచ్చు. లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు. ఎవరికైనా ఇది వర్తిస్తుందండి. నో టైమ్ లిమిట్ అండి. సో, ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? చూద్దాము మీకు ఈ 1 వీక్‌లో ఎలా ఉండబోతోంది. ఈ 1 వీక్ మీకు ఏ విధంగా ఉండబోతోంది అనేది చూద్దాం. ఈ రోజు నుంచి 1 వీక్. ఏంటిది ఫస్ట్ మెసేజ్? 4 ఆఫ్ పెంటకల్స్. 4 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. కొంచెం మీరు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఎక్కువగా వస్తాయి కానీ, అలాగే మీరు ఖర్చు చేస్తానేమో అని భయపడుతూ ఉంటారు. కాబట్టి ఖర్చు చేయకుండా ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రాపర్టీస్ కొనడం కానీ, లేకపోతే ఏవైనా జ్యువెల్లరీస్ కొనడం కానీ, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ అలా చేసుకోవచ్చు. లేదు అంటే మీకు నచ్చిన వాళ్ళు, మీరు ఇష్టపడే వాళ్ళు మీకు గోల్డ్ గానీ, లేకపోతే డబ్బులు కానీ ఏదైనా గిఫ్ట్ రూపంలో మీకివ్వచ్చు. లేకపోతే ఇంకా ఏదైనా ఎవరైనా మీ దగ్గరకొచ్చి డబ్బులు అడగడం కానీ అలా కూడా చేస్తారు. మీరు మీకు ఇవ్వడం కానీ, లేదంటే అడగడం కానీ అంటే మీరెవరన్నా మీరు ఎవరికన్నా అప్పు ఉంటే అది తీర్చేస్తారండి ఈ వారంలో. లేదు అంటే మీకెవరైనా అప్పుంటే వాళ్ళు వచ్చి మీకు అప్పు తీర్చేస్తారు. సో, ఆ విధంగా ఉండబోతోంది మీకు ఈ వారంలో. మంచిగా డబ్బుల గురించి ఏదైనా సమస్య ఉంటే తీరిపోతుంది. డబ్బుల పరంగా సమస్యలు తీరిపోతాయి. మంచిగా డబ్బులు చేతిలో అందుతాయి. మంచిగా ఉంటుంది అని ఇక్కడ ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. అంటే 4 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. అయితే డబ్బులు జాగ్రత్తగా వాడుకోండి. అనవసరమైన ఖర్చులు పెట్టకండి. ఈ వారంలో ఏదైనా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో, జాగ్రత్తగా వాడుకోండి డబ్బుల్ని అనేసి ఫస్ట్ మెసేజ్ వచ్చింది. చూద్దాం సెకండ్ మెసేజ్ ఏంటి అనేది. ద సన్ వచ్చింది. సో, ఈ వారంలో మీకు చాలా మంచిగా ఏదైనా మంచి ఆపర్చునిటీ రాబోతుంది. గుడ్ న్యూస్ వినబోతున్నారు. హ్యాపీ న్యూస్ వినబోతున్నారు. ఆహ్, అలాగే యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోబోతున్నారు. మంచి టైం వచ్చేసింది కాబట్టి ఆ శుభవార్త అందుకున్న తర్వాత అటువంటి ఒక గుడ్ న్యూస్ అందుకున్న తర్వాత మీరు ఆ యూనివర్స్‌కి మీరు ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారు. నంబర్ 1 లాగా ఉంటారు మీరు అని. ఇది 19 కార్డు. సో, 1 + 9 10 అవుతుంది కదా! 10 అంటే 1. సో, 1 అంటే నంబర్ 1గా ఉంటారు. సన్ నంబరు 1. సో, అందుకని అంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది అంటే చాలా బాగా గ్లోగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీ దగ్గరికొస్తుంది. ఈ 1 వీక్‌లో మీరు ఒక మిరాకిల్ జరుగుతుంది. ఆ మిరాకిల్ గూడా చూస్తారు. ఏదో ఒక సంథింగ్ జరుగుతుందండి. ఒక విషయం అనేది జరుగుతుంది. అది మీ లైఫ్‌లో
టర్నింగ్ పాయింట్ కావచ్చు, లైఫ్ టర్న్ కావచ్చు, సంతోషకరమైన లైఫ్ అంటే సంతోషకరమైన వార్త అనేది వస్తుంది. సో, అది మీరు అందరితోనూ షేర్ చేసుకోవాలంటే ఇష్టం ఉండకపోయినా, మీరు నేచర్‌కి బయటకొచ్చి నేచర్‌కి చెప్పుకుంటారు. ఆ వార్తని ఎంజాయ్ చేస్తారు. నేచర్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారు. నేచర్‌కి మీ విషయాలన్నీ గూడా మీరు మామూలుగా నేచర్‌తోనూ, డివైన్‌తోనూ చెప్పుకుంటూ ఉంటారు. సో, అలా ఆ విధంగా మీరు మీకు జరిగే సంతోషాలు, ఆనందాలు అన్నీ కూడా ఆ డివైన్‌కి చెప్పుకుంటారు. పాలు పంచుకుంటారు. ఆ డివైన్‌తో పాలు పంచుకుంటారు. సో, మంచి వార్త అనేది మీకు అందబోతుంది. మంచి గుడ్ ఆపర్చునిటీ రాబోతుంది. ఒక మంచి సిట్యుయేషన్ అనేదంటే ఏదైనా హ్మ్, ఏదైనా మీ లైఫ్‌లో అనుకోండేది జరగచ్చు. ఆ విధంగా చూపిస్తుంది ఇక్కడ సెకండ్ కార్డ్. సో, తప్పకుండా మీకు బాగుంది. పాజిటివ్ ఎనర్జీసే చూపిస్తుంది. ఈ 1 వీక్ పాజిటివ్ ఎనర్జీసే ఉంటాయి అని చూపిస్తుంది. సో, 9 ఆఫ్ స్వోర్డ్స్ వచ్చింది. సో, 9 ఆఫ్ స్వోర్డ్స్ అంటే కొంచెం ఎవరో మిమ్మల్ని బాధ పెడతారండి. మనసుకు బాధ కలుగుతుంది ఈ 1 వీక్‌లో. సో, అప్పుడు బాధవుతుంది, ఏడుపొస్తుంది. అలాగే మీకు బ్యాడ్ డ్రీమ్స్ ఒస్తాయి, బ్యాడ్ థాట్స్ ఒస్తాయి, నెగెటివ్ థాట్స్ ఒస్తాయి. ఎవరో మీ గురించి అనుకుంటూ ఉంటారు. మీ గురించి ఎక్కువగా అనుకోని వాళ్ళు గూడా బాధపడుతూ ఉంటారు. లేదు అంటే మిమ్మల్ని బాధ పెడతారు. లేదంటే వాళ్ళైనా బాధపడుతూ ఉంటారు. సో, 9 ఆఫ్ స్వోర్డ్స్ వచ్చింది. అంటే ఇది ఒక రకంగా ఎట్లంటే ఇది ఇంక ముగింపుకొచ్చేసింది. మీ బాధలన్నీ కూడా ముగింపుకొచ్చేసినాయి. ఈ వారంతో ఎండ్ అయిపోతాయి. ఎండ్ అయిపోయి మీకు మంచి టైమొస్తుంది. అందుకే ద సన్ వచ్చింది. 9 అది 10 19 సో, అది 10 మాదిరి అంటే 1 కార్డు ఇది 9. సో, మీకు బాధలన్నీ ముగింపుకొచ్చేసినాయి. ఇంక బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా మీకు ఇంకా ఈ వారం తర్వాత చాలా మంచిగా జరుగుతుంది. ఈ వారంలో ఏదైనా బాధ ఉన్నా కూడా ఈ వారం తర్వాత ఎండింగ్‌కి వచ్చేసింది. ఇగ ఈ బాధలన్నీ కూడా ఎండింగ్‌కొచ్చేసినాయి. సో, బావుంటుంది. ఏదంటే కొంచెం ఏదో మనసులో బాధ, నెగెటివ్ థాట్స్ రావడం గానీ, సైకలాజికల్‌గా, మెంటల్‌గా డిప్రెస్డ్‌గా ఉన్నారు. ఎవరో బాధ పెట్టినారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. బ్యాడ్ డ్రీమ్స్ ఒస్తున్నాయి. అంటే పీడ కలలొస్తున్నాయి. నిద్ర పట్టడం లేదు. చాలా చాలా తలంతా భారంగా ఉంది. ఈ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు మీరు. బట్ ఇవంతా గూడా తీరిపోతాయి. మంచి హ్యాపీ టైమ్ అనేది మీకు రాబోతుంది. సో, ఇదంతా ఇంగ ఎండింగ్‌కే వచ్చేసింది. ఎండింగ్ అయిపోతుంది మీకు మీ లైఫ్‌లో. ఎండ్ అనేది జరగబోతుంది. ఇక్కడ చూడండి మొత్తం అన్ని బ్లాక్ క్రోస్ అంటే అన్ని కాకుల్లో ఒక వైట్ క్రో ఉంది. వైట్ కాకి ఉందంటే వైట్ అంటే దాంట్లో మీకు మంచి టైమొస్తోంది. సో, ఇవన్నీ ఎళ్ళిపోతాయి. మంచి టైమనేది వస్తోంది అని ఇక్కడ తెలియజేస్తుంది. సో, మంచిగా జరుగుతుంది. బాధపడాల్సిన అవసరం లేదు అని. ఇది గూడా ఖచ్చితంగా వస్తుందండి. 6 ఆఫ్ కప్స్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అంటే మీరు మనసులో ఏదైనా మనసులో బాధ ఉంటే దాన్ని బయటికి చెప్పేసుకోవడం, ఫ్రెండ్స్‌తో చెప్పుకోవడం గానీ, కొంచెం మనసులో ఉండే బాధని ఎవరికైనా ఫ్రెండ్స్‌తో గానీ, లేకపోతే మనకిష్టమైన వాళ్ళతో చెప్పుకుంటే ఆ బాధలన్నీ తీరిపోతాయంటారు. సో, అలాగే మీకు చిన్నప్పటి నుంచి గూడా ఒక పెట్ లవర్ అయ్యుండొచ్చు మీరు. సో, అన్నీ కూడా పెట్‌తో షేర్ చేసుకోవడము, పెట్‌తో ఫ్రెండ్లీగా ఉండడము అట్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరు ఈ 1 వీక్‌లో కూడా మీ పెట్‌తో బాగా అంటే ఎంజాయ్ చేయడం కానీ, మీ పెట్‌ని పిలుచుకొని ఎక్కడికైనా వెళ్ళడం కానీ, సో, అలాంటి సిట్యుయేషన్ వస్తుంది. మీ పెట్‌ని ఎక్కడికి వెళ్ళినా మీ పెట్‌తో పాటు వెళ్ళడం గానీ, అలాగే మీరు చిన్నప్పటి నుంచి మీరు ఎలాగైతే పెట్ లవర్‌గా పెట్స్‌తో ఎలాగైతే ఉన్నారో పెద్దయినాక కూడా అదే బాండింగ్‌ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఎలా ఉంటుందంటే అంటే ఫ్రెండ్‌షిప్ అనేది ఎక్కువ పెట్స్‌తోనే ఎక్కువ చేస్తుంటారు మీరు. అంటే మనుషులతో కంటే కూడా పెట్స్‌తో ఎక్కువ చేస్తుంటారు. పెట్స్‌కి అంతే అన్నీ చెప్పడం కానీ, నేర్పించడం గానీ, ఒక బిడ్డలాగా, ఒక కొడుకులాగా మీరు చూసుకుంటూ వాటితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. ఇప్పుడు కూడా ఇంక అదే టైమ్ స్పెండ్ చేస్తారు. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడం కానీ, యానిమల్ పార్క్‌కి వెళ్ళడం కానీ, అలాంటి సిట్యుయేషన్ జరగచ్చు ఈ 1 వీక్‌లో. సో, అలాగే ఏదైనా మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీకు పెట్స్ తెచ్చివ్వడం కానీ, పెంచుకోమని ఇవ్వడం కానీ, లేకపోతే కొన్ని రోజులు ఊరికెళ్తూ మీ దగ్గర వదిలి వెళ్ళడం కానీ, అలాంటివి గూడా జరగచ్చు. సో, మీ దగ్గరికి వచ్చి వాళ్ళు పెట్‌ని వదిలిపెట్టి వెళ్ళడము, అలాంటివి గూడా సిట్యుయేషన్ జరగచ్చు. ఏదైనా మనసులో ఉండే బాధ ఏదన్నా ఉంటే అదంతా గూడా మీకు దాంతో టైమ్ స్పెండ్ చేస్తే అదంతా గూడా ఎళ్ళిపోతుంది. అంటే మనసు రిలాక్స్‌డ్‌గా అయిపోతుంది. ఎక్కువగా పెట్ యానిమల్స్‌తో ఆడుకుంటూ ఉంటే మనసు గూడా డిప్రెషన్ అనేది ఉండకుండా మనసు ప్రశాంతంగా అయిపోతుంది. సో, అలాంటి సిట్యుయేషన్ మీకు ఈ 1 వీక్‌లో రావచ్చు అని ఇక్కడ చూపిస్తుంది.
సో, ఈ 1 వీక్‌లో మీకన్నీ గూడా మంచిగా శుభమే జరుగుతుంది. శుభాలే జరుగుతాయి అని చూపిస్తోందండి. నెగెటివ్ ఎనర్జీస్ తక్కువున్నాయి. పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువున్నాయని చూపిస్తుంది. చూద్దాం. ద కింగ్. కింగ్ ఆఫ్ వాండ్స్. కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఈ వారంలో మీకు ఒక మంచి వార్త వస్తుంది అని చెప్పాను ముందే. సో, అలాగే మీకు ఒక సపోర్ట్ అనేది దొరుకుతుందండి. ఎవరైనా మీకు సపోర్ట్‌గా ఉంటారు. మీకు ఎవరైనా మీ మీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి ఒక పర్సన్ అనేవాళ్ళు ఉంటారు. మిమ్మల్ని బాగా లయన్‌లాగా చూసుకుంటూ ఉంటారు వెనక ఉండి. సో, మీకేదైనా సమస్యలున్నా గూడా వాళ్ళు తీరుస్తారు. అలాంటి ఫ్రెండ్ కావచ్చు, ఫిలాసఫర్ కావచ్చు, గైడ్ కావచ్చు, గురువు కావచ్చు, మీ లైఫ్‌లోకి వస్తారు, ఎంటర్ అవుతారు. మీ లైఫ్‌లో ఒక కింగ్ లాగా ఉంటారు. మిమ్మల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తారు. ఏ విషయంలో అయినా గూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. బాగా చూసుకుంటారు. ఎటువంటి సమస్యలున్నా కూడా మీకు వాటిని పరిష్కరించేదానికి వాళ్ళు తోడ్పడతారు. ఫైనాన్షియల్లీ లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటారు. తర్వాత మెంటల్ సపోర్ట్ ఉంటారు. తర్వాత ఏదైనా ఇంకా మీకు మంచిగా సపోర్ట్ ఇచ్చి తర్వాత మీకు వెన్నుదన్నుగా ఉంటారండి. ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ అంటేనే ఒక ప్రొటెక్షన్. ఒక ప్రొటెక్షన్ ఉంటుంది మీకు. అంటే ఏదైనా ఒక బలం అనేది, ఒక బలం అనే బలంగా ఉండేవాళ్ళు మనం అంటే ఒక బలం అనేది మన వెనక ఉంటే మనకెంత సంతోషం ఉంటుంది. మనకొక ధైర్యం ఉంటుంది. అరే! నాకేం భయం లేదు. నా వెనక ఒక బలం ఉంది. సో, ఆ బలం వలన నేను ఏదైనా అంటే నాకేదైనా నేను సాధించగలను అనే ధైర్యం అనేదొస్తుంది. సో, అలాంటి ధైర్యం ఇచ్చే పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. ఆ పరిచయం అవుతారు. మీతో మంచిగా ఉంటారు. ఒకవేళ మీరు ఏదైనా దేని గురించి అయినా వెయిట్ చేస్తూ ఉంటే అది కూడా మీకు అందబోతోందండి. ఒక శుభవార్త అనేది. అంటే జాబ్ గురించి వెయిట్ చేస్తుంటే, లేకపోతే గవర్నమెంట్ జాబ్ రాసి వెయిట్ చేస్తుంటే అది కూడా వస్తుంది అని ఇక్కడ చూపిస్తోంది. అన్నీ కూడా అంటే ఏ విషయంలో అయినా రిలేషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, హెల్త్ రికవరీ అవుతుంది. హెల్త్ పరంగా హ్యాపీగా ఉంటారు. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు. రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక మంచి పర్సన్, వెల్ సెటిల్డ్ పర్సన్ మీకు పరిచయం అవుతారు. ఒక ధైర్యాన్నిస్తారు మీకు. మంచిగా అండగా ఉంటారు. ఒక ప్రొటెక్షన్ అనేది మీకు ఉంటుంది. సో, ఈ విధంగా ఉంటుంది. ఈ వారం ఆహ్, నెక్స్ట్ వచ్చే వారంలో మీకు ఎలా ఉంటుందంటే, ఈ విధంగా ఉండబోతోంది. బాగుంటుంది అని ఇక్కడ చూపిస్తోంది. ఓకేనా? సో, ఇది ఈ రీడింగ్‌కి మీరు మేనిఫెస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, నాలో ఉండే నెగెటివిటీస్ అన్నీ కూడా నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ గుడ్ న్యూస్ నాదే. గుడ్ న్యూస్ నాదే. వచ్చే గుడ్ న్యూస్ నాదే. ఆ శుభవార్త నాదే. సో, నాలో ఉండే నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోయాయి. వచ్చే శుభవార్త నాదే. సో, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. లేదంటే అది నాదే అని అఫర్మ్ చేసుకోండి. అలాగే ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిన దీనికి క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్ ఏంటి అనంటే 11, 11, 11, 11 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.